హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. ఈరోజు వీడియోలో పూరి జగన్నాథ స్వామి ఎలా వెలిశారు, అలాగే పూరి జగన్నాథ స్వామి యొక్క ఆలయ విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా? ఒడిశాలోని పూరి పట్టణంలో ఉన్న ఈ ఆలయం భారతదేశ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. పూరి జగన్నాథ స్వామి పుణ్యక్షేత్రం నీలాద్రి కొండపై ఉంటుంది. దీనికి నీలాచలం, నీలాద్రి, నీలగిరి అనే పేర్లు ఉన్నాయి. బంగాళాఖాతం తీరంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి విగ్రహం వేపదారుతో ఉంటుంది. వేప చెట్టు చెక్కతో శ్రీకృష్ణ, బలరామ, సుభద్రల విగ్రహాలు ఉంటాయి. 12 ఏళ్లకొకసారి కొత్త దారుతో విగ్రహాలను మరలా తయారు చేసి ప్రతిష్ఠ చేస్తారు. చైత్ర, ఫాల్గుణ మాసాల్లో నవకళేబరోత్సవ రథోత్సవాలు నిర్వహిస్తారు. రథోత్సవంలో 3 రథాలు ఉంటాయి. అతిపెద్ద రథం జగన్నాథుని రథం. ఈ రథం ఎత్తు 45 అడుగులు ఉంటుంది. దీనినే నందిఘోష అంటారు. దీనిపై గరుత్మంతుడి జెండా ఎగురుతుంది. మరొక రథంలో బలభద్రుడు, ఇంకొక రథంలో సుభద్ర వేంచేస్తారు. ఏటా రథాలను కొత్తగా నిర్మిస్తారు. ఉత్సవం ముగిసిన తర్వాత రథాలను కాల్చివేస్తారు. రథయాత్రకు 2 రోజుల ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియ నాడు పాండాలు అనగా పూజారులు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మనియ అనగా జగన్నాథ అంటూ నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా అత్యంత కోలాహలంగా ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుండి విగ్రహాల్ని తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరిస్తారు. ఈ ఉత్సవాన్ని పహండి అంటారు. ఈ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండీచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవ అభిమానాల్ని అందుకునే పూరిరాజు పల్లకిలో అక్కడికి చేరుకోవడంతో సంబరాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకునిగా మారిన ఆ మహారాజు బంగారు చీపిరితో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే చెరపహార అంటారు. ముందుగా బలభద్రుని రథం, తర్వాత సుభద్ర రథం, చివరగా జగన్నాథ స్వామి రథం కదులుతుంది. ఈ 3 రథాలు జగన్నాథ స్వామికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయాన్ని చేరుకున్న తర్వాత అక్కడ అమ్మవారిని జగన్నాథుని వద్ద కొద్దిసేపు ఉంచి తిరిగి వెనక్కి తీసుకొని వెళతారు. ఈ రథం గుండీచా చేరుకోవడానికి 12 గంటలు పడుతుంది. తిరిగి జగన్నాథ స్వామి ఆలయం చేరుకోవడానికి 12 గంటలు పడుతుంది. మొత్తం 12 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. శ్రీకృష్ణుడి నిర్యాణం అనంతరం అంత్యక్రియలు జరిగినప్పుడు పార్థివ శరీరంలో నాభి భాగం కాలలేదు. ఆ భాగాన్ని సముద్రంలో వేశారట. అది కొంతకాలానికి సముద్రంలో నల్లని విష్ణుమూర్తి శిలగా మారింది. విశ్వసముడనే సవరజాతికి చెందిన ఒక గిరిజనుడికి ఆ శిల దొరుకుతుంది. ఈ విగ్రహాన్ని నీలమాధవుని పేరుతో ప్రతిష్ఠించి విశ్వసముడు పూజలు చేస్తుండేవాడు. అతడు సమర్పించే అన్నం, పండ్లు, నైవేద్యాలను విష్ణుమూర్తి స్వయంగా మానవ రూపంలో వచ్చి తినేవాడు. ఈ విషయాన్ని నారదుడు మాల్వదేవపు రాజు ఇంద్రద్యుమ్నుడికి తెలుస్తుంది. దీనితో రాజు తన మనుషులను పంపి వెతికిస్తాడు. ఒక బ్రాహ్మణుడు రాజుకు నీలమాధవుడి జాడ చెబుతాడు. దానితో రాజు అక్కడికి వెళ్ళి చూడగా విగ్రహం అదృశ్యమవుతుంది. ఒక రాత్రి విష్ణుమూర్తి స్వయంగా ఆ రాజు యొక్క కలలో కనిపిస్తాడు. అశ్వమేధ యాగం చేస్తే తన విగ్రహం చెక్క రూపంలో సముద్రంలో లభిస్తుందని చెబుతాడు. ఇప్పటి గుండీచా ఆలయం వద్దే ఆ రాజు అశ్వమేధ యాగం చేస్తాడు. తర్వాత సముద్రంలో ఆ రాజుకు ఒక పెద్ద చెక్క దుంగ కొట్టుకొని వస్తూ కనిపిస్తుంది. శిల్పులను పిలిపించి విష్ణుమూర్తి విగ్రహం చెక్కాలని కోరుతాడు. అయితే ఆ శిల్పులు పని ప్రారంభించగానే పనిముట్లు ఏవీ పనిచేయవు. అదే సమయంలో విష్ణుమూర్తి స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. ఆ పనిని తాను ప్రక్క గదిలో 21 రోజులలో చేసి పెడతానని, ఎవరూ మధ్యలో వచ్చి తలుపులు తెరవకూడదని చెబుతాడు. కానీ
కానీ 15 రోజులకే ఆ రాజు కుతూహలం కొద్దీ తలుపులు తెరవగానే విష్ణుమూర్తి అదృశ్యమవుతాడు. విగ్రహాలు అసంపూర్తిగా ఉంటాయి. నడుము క్రింది భాగము, కాళ్ళు చేతులు లేకుండానే విగ్రహం ఉంటుంది. అప్పుడు రాజు తాను చేసిన పనికి పశ్చాత్తాపపడతాడు. ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. తర్వాత యయాతి కేసరి అనే రాజు దేవాలయాన్ని విస్తరిస్తాడు. 2 ప్రాకారాలు, రాజగోపురం కట్టిస్తాడు. క్రీస్తు శకం 1140వ కాలంలో చోడగంగ మహాదేవుడు ఎత్తైన గోపురం నిర్మించి దానిపై అష్టధాతువులతో తయారైన చక్రం చేయిస్తాడు. ఇతడి కుమారుడు అనంగ మహారాజు ప్రస్తుత దేవాలయ ప్రాకారంలోని పలు దేవాలయాలను నిర్మిస్తాడు. ఈ ప్రాకారాలలో అలోక్నాథ్, లక్ష్మీ నరసింహస్వామి, వరాహస్వామి మందిరాలు కూడా ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా పూరి జగన్నాథుడి రథచక్రాల చప్పుడు వినాలని పెద్దలు చెబుతారు. పూరి జగన్నాథ స్వామి మరియు ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.